నమస్తేనే సంజన. ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ ప్రభుత్వం చేతికి రాబోతోంది. ఇక మెట్రో మొదటి దశను కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీకరించింది. ఎల్ఎన్టీకి సంబంధించిన 13,000 కోట్ల రూపాయల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ ఒప్పందంతో ఎల్ఎన్టీకి 2,100 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో ఇకపై మెట్రో నిర్వహణ నుంచి పూర్తిగా ఎల్ఎన్టీ తప్పుకోనుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ ప్రభుత్వం చేతికి రాబోతోంది. మెట్రో మొదటి దశను కొనుగోలు చేసేందుకు రేవంత్ సర్కార్ అంగీకరించింది. ఎల్ఎన్టీకి సంబంధించిన 13,000 కోట్ల రూపాయల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ ఒప్పందంతో ఎల్ఎన్టీకి 2,100 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో ఇకపై మెట్రో నిర్వహణ నుంచి పూర్తిగా ఎల్ఎన్టీ తప్పుకోనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, మెట్రో రెండవ దశ విస్తరణ కోసం ఇప్పటి వరకు ఒక ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి. ఈ ప్రతిష్టంభనను తొలగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఈ రోజు ఎల్ఎన్టీ సిఎండి సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. దీంట్లో ప్రధానంగా ఎల్ఎన్టీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈక్విటీ భాగస్వామ్యంలో ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతో, అంటే సుముఖత లేకపోవడంతో అక్కడ ఆ ఈక్విటీని ప్రభుత్వం చేపట్టేందుకు అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా రెండవ దశ అనుమతులు ఇవ్వడానికి ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు వ్యక్తం చేస్తుందో ఆ సందేహాలు కూడా దూరం చేయడానికి, ప్రతిబంధకాలను దూరం చేయడానికి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ ఈక్విటీని చేపట్టడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా వీరి సమావేశంలో ప్రధాన కీలక అంశాలు హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ పరిస్థితి 2014లో రెండో దశలో ఉన్నప్పుడు ఉన్న స్థితిలో ఉన్న హైదరాబాద్ మెట్రో పరిస్థితి ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. రెండో దశ ఏబి ప్రతిపాదన 163 కిలోమీటర్ల నెట్వర్క్ కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. అయితే ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ కొన్ని ఇబ్బందులు, కొన్ని అవాంతరాలను కారణంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలనలో పెట్టడం జరిగింది. అనుమతి లభించలేదు. ఈ అంశంలోనే ఈ రోజు ఎల్ఎన్టీ యాజమాన్యంతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం 13,000 కోట్లు ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని స్వీకరించాలి అని ఆ ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి ప్రాథమికంగా సుముఖంగా వ్యక్తం చేయడంతో ఇక ముందు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగే అవకాశం అయితే ఉన్న పరిస్థితికి మనకు కనబడతా ఉంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.